దెబ్బలు, రంపపు కోటలు, ఖడ్గపు ఒత్తిడిలో నెత్తురు కార్చుచు ముక్తిదాత మన ప్రజలకు చాటుదమా. శత్రువులను ప్రేమించుచు మనది నత్వము చాటుదమా. శత్రువులను ప్రేమించుచు మనది నత్వము చాటుదమా. రక్షణ బావిలో జీవజలములో చేరిపోయుదమా. ప్రార్థన చేయుదమా. కలసిపోవుదమా. ఆత్మల భారము కలిగి మనము సేవ చేయుదమా. ఆత్మల భారము కలిగి మనము సేవ చేయుదమా. మన ఎలీషా గారు ప్రార్థన చేస్తారు. వీరు కూడా మరి ఉపాధ్యాయులు అన్న హెడ్ మాస్టర్ గారు వారు కూడా ప్రార్థన చేద్దాం. నమ్మదగిన గొప్ప దైవానికి స్తోత్రాలు. పెనుయేలులో ఉన్న నీ పిల్లలు పరిశుద్ధులు పెద్దలు చేసిన ప్రార్థనలు ఆలకించి గత 6వ తేదీ నుంచి జరిగిస్తున్న ప్రత్యేక కూడికలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇరువురు ద్వారా మాతో మాట్లాడారు. మరో దాసు డాక్టర్ నోవాన్ అక్కడ నిలబడబోతుండగా అన్నను కూడా బలపరిచి వచ్చిన మా అందరికీ విశ్వాసులమే పెద్దలమే సేవకులమే నీ వాక్కుతో నూతనపరచి మిమ్మల్ని మహింపరిచే కృప దయచేయమని స్థానిక పనులు సంఘాన్ని మీరు ఇంకనూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన మధ్యలో డాక్టర్ నవ అజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు అంటారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. శుభ సమయం. మరి వాస్తవంగా స్క్రీన్ ఉంటుందేమో అనుకున్నాను.